పంటలపై మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇది గమనించిన కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఆ కోవలోనే లాభాలు తక్కువగా ఉన్న వినియోగదారులకు ఆరోగ్యం అందించాలన్న తపనతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, పుట్టాయిగూడెం మండలాల్లో పలువురు రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయంలో రైతులు అవలంబిస్తున్న విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో స్నేహితులైన 4 రైతులు 10 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. మునగ, బొప్పాయి పంటలో అంతర్ పంటగా వంగ, టమోటా, బంతి, కంది పంట సాగు చేస్తున్నారు. మునగ, బొప్పాయి దీర్ఘకాలిక పంటలు కాగా మిగతా పంటలు అంతర్ పంటలుగా మార్పు చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు. వరి, మిరప, ముల్లంగి, పుచ్చకాయ వంటి పంటలు వీరి సేద్యంలో భాగమయ్యాయి. క్రిమిసంహారక ఎరువులు, పురుగుమందులు ద్వారా ప్రజల ఆరోగ్యం నాశనమవుతుందని, అటువంటి ఆహార పదార్థాలు వినియోగం నుంచి కూడా ప్రజలు కాపాడాలని తాము సేంద్రియ సాగు వ్యవసాయం మొదలు పెట్టారని రైతులు చెబుతున్నారు. ఆవు మూత్రం, పులిసిన బెల్లం, వేప కషాయం, పుల్లటి మజ్జిగ వీటిని నీటిలో నానబెట్టి మొక్కకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. మొక్కకు తెగుళ్లు రాకుండా ఈ సేంద్రియ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. పంటలకు ఎరువుగా ఆవు పేడ, వర్మి కంపోస్ట్ వాడుతున్నారు. రసాయన ఎరువులు వేసి పండించిన పంటల కంటే సేంద్రియ ఎరువులు వేసి పండించిన పంటలు రుచికరంగా ఉన్నట్టు వినియోగదారులు అంటున్నట్టు రైతులు చెబుతున్నారు. తాము పండించిన పంటలు పరిసర ప్రాంత వాసులు వచ్చి పొలంలోనే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. చిక్కుడు, బీరకాయ, కాకర, కీరా వంటి రకాల పంటలు సాగు చేస్తున్నారు. నా పేరు సోమశేఖర్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారం ద్వారానే సాధ్యమవుద్దని మేము 4 స్నేహితులను కలిపి ఈ 10 ఎకరాల ల్యాండ్ తీసుకుని మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ఇలా మన ఆరోగ్యం, మన ఆహారం అన్న ఒక నినాదంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టామండి. దీంట్లో వరి కూడా వేసాము. 4 రకాల ఆర్గానిక్ వరి వేసామండి. బొప్పాయి, జామ, మునగ, అరటి ఇలాంటి దీర్ఘకాలిక పంటలు వేసాము. అలాగే నిత్యావసర కూరగాయలు వంగ, బెండ, బీర, టమాటో, మిర్చి ఇవన్నీ వేసామండి. పాదులు అయితే పచ్చిపాదులు, మరి బూడిద గుమ్మడి లాంటివి వేసాం. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహారం తీసుకోవడం ద్వారా అందరికీ ఆరోగ్యం, ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ వచ్చింది. దాన్ని ఉద్దేశంతో మేము చేపట్టడం జరిగింది. నా పేరు తాండ రాంబాబు, మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అండి. మేము కొందరు మిత్రులందరం కలిసి ప్రకృతి వ్యవసాయం అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామండి. అంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఎక్కువ % పెస్టిసైడ్స్ విపరీతంగా, అంటే అవసరానికి మించి వాడటం వల్ల ఆహారం అంతా విషతుల్యం అయిపోయి అనారోగ్యాలు పాలైపోతున్నారు. మాకు కూడా ఈ ఆరోగ్యం గురించి, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఆయుర్వేదిక్ స్టోర్ ఒకటి ఉంది. అంటే ఇంగ్లీష్ మందులు, తర్వాత హోమియో మందులు, వీటికన్నా కూడా ఆరోగ్యం కోసం జనాలకు ఏది అవసరం అన్న దాని మీద కొంచెం అవగాహన ఉండటం వల్ల మనం తీసుకునే మందుల ద్వారా వచ్చే ఆరోగ్యం కన్నా తినే ఆహారం ద్వారా ఇంకా మంచి ఆరోగ్యం మనం తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేమందరం కలిసి సిండికేట్ అయ్యి చిన్నగా ఒక 10 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో మేము మిత్రులందరం కలిసి తీసుకుని స్టార్ట్ చేసామండి. ఇక్కడ తీసుకున్న తర్వాత మేమైతే మొదట స్టార్ట్ చేసినట్టు కొన్ని రకాల కూరగాయలు, బీర, బెండ, చిక్కుడి, ఆనబ, తర్వాత గుమ్మడి, బూడిద గుమ్మడి, టమోటో, మిర్చి, ఇవి కూరగాయలు అవి తీసుకున్నామండి. దీర్ఘకాలిక పంట వచ్చేసి జామ, బొప్పాయి, తర్వాత ఇంకా అరటి, ఇవి కలిపి దీర్ఘకాలిక పంటలు కూడా కొన్ని వేసాము. అంటే దీంతో ఏంటంటే బాగా ఖర్చుతో కూడుకున్నది. అంటే మామూలుగా పెస్టిసైడ్స్ చేసుకున్న దానికన్నా కూడా పోల్చుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం వచ్చేసి బాగా ఖర్చుతో కూడుకుందండి. కానీ దాంతో పాటుగానే దిగుబడి కూడా దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. అంటే జనాల్లో ఇంకా అవేర్నెస్ రావాలి వచ్చి, అంటే ఆర్గానిక్ వ్యవసాయం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందో పాటుగా అనేకులకు ఆరోగ్యంగా మార్చడానికి కూడా ఇదంతా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే మేము ఇది స్టార్ట్ చేసామండి. జనాల్లో కూడా ఇంకా చాలా వరకు, అంటే కొందరికి చదువుకున్న వరకు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కొందరు వచ్చి అడిగి ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారండి. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్ మన వేప కషాయాలు, తర్వాత గోమూత్రం, గోకూపామృతం, తర్వాత మన బెల్లం ఓట ఇవన్నీ కలిపి వస్తున్నాం. అవి వీటిని కూడా ఏం చేస్తామంటే డ్రిప్ ద్వారా కొన్ని ఇచ్చే ఉంటాయండి. డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క వేరు నుంచి మొక్క బలాన్ని, తర్వాత గ్రోత్ అది రావడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా పురుగు చీడ అలాంటి వాటికి ఏం చేస్తామంటే వేప కషాయము, తర్వాత అవి కొన్ని పైన స్ప్రే చేసే కొన్ని ఉంటాయండి. మిగతా వాటిలో ఏమైనా వస్తున్నా కనుక కూడా మేము ప్రతి 10 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి పిచికారీ చేస్తూ ఉంటాం. జిల్లాలో సేంద్రియ సాగుకి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుతో పాటు వరి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు సేంద్రియ సాగుపై ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, టి నర్సాపురం, చింతలపూడి, ద్వారకా తిరుమల, ఏలూరు మండలాల్లో అనేక మంది రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారని తెలిపారు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాం. దీంట్లో ప్యాడీ తీస్తాం. ప్యాడీ అయిపోయిన తర్వాత దాంట్లో మరి అరటి, మన ఇది పుచ్చ ఇది పెట్టాం. తర్వాత మిర్చి కూడా ఉంది. మనకి లాంగ్ టర్మ్ వచ్చి బొప్పాయి, అరటి, ఇది మన ఇది ములగంట. మామూలు అంతర పంట కిందేమో చిక్కుడు, వంగ, టమాటా పెట్టామండి. మిర్చి ఖర్చు అయితే బాగా ఎక్కువ కూడుకున్నదే, కానీ అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ పంటలో మనం చేయవలసి వచ్చింది. దిగుబడులు అంటే అంతకుముందు మనం ఆ వ్యవసాయం కంటే దీనికోటి తగ్గుతుంది, బాగా తగ్గుద్ది. తగ్గినా కానీ ఖర్చుతో కూడుకున్నా మనం చేయాలని చెప్పి చేస్తున్నాం నలుగురి మీద కలిసి. ఇది అధికంగా పురుగుమందులు, రసాయన ఎరువులు వినియోగం వల్ల పంటల ఉత్పత్తులు రసాయన అవశేషాలు కలిగి ఉండడం వల్ల ప్రజా ఆరోగ్యంతో పాటు పంటలకు రక్షణ ఇచ్చే మిత్ర పురుగులు సైతం నాశనమవుతున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఇటు రైతులు, అటు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ సాగుకి ప్రభుత్వ పరంగా మరింతగా ప్రోత్సాహం అందించాలని రైతులు కోరుకుంటున్నారు. వ్యవసాయాన్ని వాణిజ్యపరమైన ఆలోచనలతో వ్యాపారంగా చేసినప్పుడే కర్షకుడి కష్టాలు తీరుతాయి. నూతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించుకుంటే సమయం, ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఈ విషయం ఎక్కడ వ్యవసాయ శిక్షణ తరగతులు జరిగినా అటు శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇటు వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పుడూ చెప్పే మాటలే. అయితే వీటిని ఉపయోగించి అనుసరించేది కొందరు రైతులు మాత్రమే. కానీ తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామానికి చెందిన షేక్ కరీముల్లా నూతన సాంకేతిక పద్ధతులు ఆచరించి కాకరలో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఎటువంటి విధానాలు తన సాగులో వినియోగిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామానికి చెందిన కరీముల్లా 3 ఎకరాల్లో కాకర సాగు చేపట్టారు. 2.5 ఎకరాల్లో బోదెసాళ్ల పద్ధతిలో కాలువల ద్వారా శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసుకుని కాకర సాగు చేస్తున్నారు. అలాగే 1/2 ఎకరంలో డ్రిప్ ఉపయోగించి కాకర పంట పెట్టారు. ఈ 2 పరిశీలించేందుకే ఇలా చేశానని, డ్రిప్ విధానంలో తొందరగా కాపుకు వస్తుంది, అలాగే దిగుబడి కూడా బాగుంది అని చెప్తున్నాడు. బోదెల ద్వారా సాగు, దిగుబడిలో పెద్దగా తేడా లేకున్నా నీటి వినియోగం తగ్గిందని చెప్తున్నాడు. పంట నాణ్యత బావుందని రైతు తెలియజేశాడు. కాకరలో నూతన సాంకేతిక విధానంలో డ్రిప్, మల్చింగ్, శాశ్వత పందిళ్లు ఉపయోగించడం వల్ల సమయం, ఖర్చు, శ్రమ తగ్గాయి అంటున్నాడు. ఇప్పటివరకు కాకరలో 3 కోతలు చేశానని, పెట్టుబడి వచ్చి మిగులు దిశగా తాను ఉన్నానని, ఖచ్చితంగా తర్వాత కోతల్లో ఇంకా మంచి లాభం పొందుతానని చెప్తున్నాడు. 2.5 ఎకరా కాలువల మీద వేసాను. 2.5 లక్షలు పెట్టుబడి అయింది. డ్రిప్ లైన్ మీద ఒక 1/2 ఎకరా వేసాను. దీనికి ఒక 60,000 రూపాయలు అయింది 1/2 ఎకరాకి. 2 వెరికేషన్ చూద్దామని వేసాను. డ్రిప్ లైన్ మీద అయితే బాగానే ఉంది. 20 రోజులు వ్యత్యాసం చేశాను దానికి దీనికి. డ్రిప్పు బాగానే ఉంది, లేదు. అది దానికి దీనికి కొద్దిగా అది 7 రోజులు కటింగ్ వస్తుంది, ఇది 4 రోజులకు వస్తుంది. రేటు మ్యాక్సిమం ఫస్ట్ ఏంటంటే 30 నుంచి 40 దాకా ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు 20 రూపాయలు, 25 రూపాయల్లో ఉంది. అటు సరిపోతాం. పెట్టుబడి పాను 3 కటింగ్లు పెట్టుబడి వచ్చేసింది, పెట్టిన డబ్బులు వచ్చేసింది. ఇప్పుడు 4వ కటింగ్ వస్తున్నాను. ఇంక నుంచి వచ్చేది మ్యాక్సిమం ఒక 6 కటింగ్లు దాకా అవుతాయి. మ్యాక్సిమం ఇంక వచ్చేదంతా ఆదాయమే. 1 ఎకరం మీద ఎటు లేదని 1 లక్ష రూపాయలు ఆదాయం ఉంటుంది. అది రేట్లు బట్టి మనకు 40 రూపాయలు, 30 రూపాయలు కానీ అమ్మితే ఇంకా ఎక్కువగానే వస్తుంది. పంటల సాగులో నూతన సాంకేతిక పద్ధతులు పాటిస్తే కాయ నాణ్యత, దిగుబడి బాగుంటుందని, మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అంటున్నాడు కరీముల్లా. మరి తనలాగే రైతులు నూతన సాగు విధానాలను పాటించాలని సూచిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా మొక్కలు, డ్రిప్ వంటి వాటిపై రాయితీ కల్పిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న రైతులు సాగు చేస్తున్న పళ్ళు, కూరగాయల పంటలకు డ్రిప్ రాయితీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే యోచనలో ఉంది. ఇది రైతులకు బాగా ఇబ్బందిగా మారనుంది. ఇప్పటివరకు ఉద్యాన కూరగాయల పంటలకు డ్రిప్ ఏర్పాటు చేసుకుని రాయితీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు పిడుగు పడ్డట్టయింది. దీనిపై పునరాలోచన చేయాలని రైతులు కోరుతున్నారు. ఆయిల్ ఫార్మాతో ఉద్యాన కూరగాయల పంటలకు కూడా డ్రిప్ రాయితీ ఇవ్వాలని తెలంగాణ రైతులు అడుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా డ్రిప్ సాగుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యానవన పంటలపై సాగుపై సందిగ్ధత నెలకొంది. పళ్ళు, కూరగాయలను బిందు తుంపర సేద్యం ద్వారా సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం
బిందు సేద్యం ద్వారా పళ్ళు కూరగాయలు కాకుండా ఆయిల్ పామ్ సాగుకే నిధులిచ్చే పరిస్థితి రావడంతో ఇప్పటి వరకు బిందు సేద్యం కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇక సబ్సిడీ రాని పరిస్థితి. దీంతో తమకు తీవ్రంగా నష్టం వస్తుందని, చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందని రైతులంటున్నారు. నేను గత 2 సంవత్సరాల క్రితం ఈ నిమ్మ తోట వేయటం జరిగింది. దీనికోసం నేను డ్రిప్ కోసం దరఖాస్తు పెట్టుకున్న కాంచి ఇంతవరకు ఎలాంటి రిప్లై లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ గవర్నమెంటే ఆపేసింది, డ్రిప్ ఇవ్వటం లేదు, మేమేం చేయలేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మేము ప్రత్యామ్నాయంగా ఈ నిమ్మ తోట ఎండిపోతుంది, పరిస్థితి ఏందని చాలాసార్లు కొట్లాడి అడిగినాం. మేము దరఖాస్తు పెట్టుకున్న కంపెనీ వాళ్ళని. వాళ్ళు ఎలాంటిది మేమేం చేయలేము, మీరు ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ తోటి కొట్లాడండి, గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే మేము ఇవ్వడానికి మాకేమైద్దని చెప్తున్నారు. అయితే నేను ఈ 2 సంవత్సరాల నుంచి నిమ్మ తోట ఎదుగుద్దేమో, కాపుకు దిగుద్దేమో అని చూస్తే నీళ్ళు పెడదామంటే నీళ్ళకి ఇబ్బంది జరగబట్టి ప్రత్యామ్నాయంగా నిమ్మ తోట ఒకవైపు, పచ్చేను ఒకవైపు వేయటం జరిగింది. నిమ్మ తోట వల్ల 2 సంవత్సరాల నుంచి నాకు ఎట్లాంటిది ఈ భూమి మీద నాకు ఆదాయం రాకపోవటం వల్ల పచ్చేను వేయటం జరిగింది. గవర్నమెంట్ ఏమో పొలాలు వరిసేను పెట్టకండి, ఎంతసేపు ఉన్న మెట్ట పంటలు ప్రత్యామ్నాయంగా రైతులు మల్లాలే, ఎలాంటిదైనా చిరుధాన్యాలు అవి పెట్టమని చెప్తున్నారు. కనీసం మేము పెట్టిన నిమ్మ తోటకు డ్రిప్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉంది. దయచేసి ఈ మన ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే డ్రిప్ సిస్టమ్ యథావిధిగా దరఖాస్తులు ఎంతమంది మేము చేసుకున్నామో అలాంటి రైతులందరికీ సబ్సిడీ డ్రిప్ ఇప్పించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిందు సేద్యం సాగులో ఎస్సీ ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితంగా డ్రిప్ అందించడం, బీసీలకు 90%, ఓసీలకు 80% సబ్సిడీతో డ్రిప్ అందించాలని గతంలో నిర్ణయించింది. దీంతో డ్రిప్ ద్వారా తక్కువ నీటితో పండ్లు కూరగాయలు సాగు రైతులు ఎక్కువగా చేపట్టారు. కానీ ప్రస్తుతం బిందు సేద్యం ద్వారా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో మా పరిస్థితి ఏమిటని పండ్లు కూరగాయలు పండిస్తున్న రైతులు అంటున్నారు. నిమ్మ తోట వేసినాము, ఇక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి. అయితే ఈ డ్రిప్పు సబ్సిడీ ఇస్తే డ్రిప్ ద్వారానైతే కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నా సరే మొత్తం తోట మొత్తం వస్తాయి. ఇప్పుడు పైపులు అవి లైను ఇవన్నీ వేసుకోవాలంటే 40-50 వేల ఖర్చు వస్తుంది. సబ్సిడీ ఇచ్చారనుకో కొంచెం తక్కువలో ఒక 20,000 10,000 అలా అయిపోద్ది. ప్లస్ మళ్ళీ నీళ్ళు కూడా ఆదా అవుతాయి. కొన్ని నీళ్ళతోటి 1 ఎకరం 2-3 ఎకరాలైనా తోట వేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు అయితే పైపులతోటి ఒక 40-50 వేలు పెట్టి ఖర్చు పెట్టి పైపులు వేసి చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఆ నీళ్ళు ఆ చెట్లకు కూడా పట్టట్లేవు. ఒకరోజు కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి 4-5 చెట్లు 10 చెట్లు పడుతున్నాయి ఒక రోజులో. అదే డ్రిప్ ఉంటే చాలా మటుకు పడతాయి. కాబట్టి మాకు ఎటుబడి సబ్సిడీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ డ్రిప్పులు లేవు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. డ్రిప్పులు లేక నీళ్ళు జర ప్రాబ్లం తక్కువ ఉంది. ఈ డ్రిప్పుల ద్వారా జర తక్కువ పడతాయి అనుకుంటున్నాం. వేళ పచ్చి నీటి వేసినాం, నిమ్మ తోట వేసినాం, ఎట్లకు జర తక్కువ పడతాయి కట్టకుండా. రోజు 2 చెట్లు 4 చెట్లు పట్టించుకోవచ్చు. చాలా ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ మాకు సప్లై ఇవ్వాలని కోరుతున్నాం. వాస్తవానికి ప్రతి ఏటా ఉద్యానవన పంటలకు 1,00,000 ఎకరాల సబ్సిడీ ఇస్తోంది. కానీ ఈ ఏడాది నుంచి సబ్సిడీ ఎత్తేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 55,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉంది. దీన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ఆయిల్ పామ్ రైతులకు కూడా సబ్సిడీ లేదు. 10 ప్రైవేటు కంపెనీలకు డ్రిప్లు అందించేందుకు సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. నగర్కల్ మండలం మా చందుపట్ల గ్రామంలో నిమ్మ తోట మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు డ్రిప్పు సౌకర్యం లేక డ్రిప్ అప్లికేషన్లు పెట్టుకొని 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు వాళ్ళకు దిక్కు లేకుండా పోతుంది. ఈ డ్రిప్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ సేఫ్ అవుతుంది, తక్కువ వాటర్ తోటి ఎక్కువ పంట సేఫ్ అవుతుంది. ఆ డ్రిప్పులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే డ్రిప్పులు కానీ ఈ స్ప్రింక్లర్లకు ఇచ్చే సబ్సిడీ పైపులు కానీ ఇవన్నీ తక్షణమే ఇచ్చేసి రైతులను ఆదుకుంటే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం. డ్రిప్తో సాగయ్యే మామిడి, జామ, నిమ్మ, బత్తాయి వంటి పండ్ల సాగుకు ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేత ఇబ్బందిగా మారిందని రైతులు అంటున్నారు. ప్రధానంగా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో డ్రిప్ సాగు ద్వారా పళ్ల సాగు ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం ఆయిల్ పామ్ సాగే కాకుండా పండ్లు కూరగాయల సాగుకు డ్రిప్ను సబ్సిడీతో అందించాలని కోరుతున్నారు.
ఉన్నత విద్య చదివిన యువత వ్యవసాయంపై మక్కువతో సాగురంగం వైపు వస్తున్నారు. తాతల నాటి సాగు విధానాలకు స్వస్తి పలికి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాణిస్తున్నారు. అదే బాటలో తిరుపతి జిల్లా సుళ్లూరుపేట మండలం అచ్చుకట్ల గ్రామానికి చెందిన వంశీధర్ రెడ్డి బీటెక్ చదువుతూ వ్యవసాయంపై ఆసక్తితో సాగుబాట పట్టి సరికొత్త విధానాలతో సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆయన వ్యవసాయ విధానాలేమిటో ఇప్పుడు చూద్దాం. రైతు సోదరులకి హెచ్ఎంటీవీ వీక్షకులకి ముందుగా నమస్కారాలు. నా పేరు వంశీరెడ్డి. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చెన్నైలో చదువుతున్నాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈ కడక్నాథ్ చిక్స్ గురించి మన లోకల్లో ఎవరికి అవగాహన లేదు. వీటిలో అమితమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఇవి చూసుకున్నట్లయితే చెన్నై, హైదరాబాద్, వైజాగ్ అలానే బెంగళూరు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మన లోకల్లోకి వచ్చేసరికి వీటి గురించి అవగాహన లేకుండా ఎవరో వీటి గురించి పట్టించుకోరు. నేను ముఖ్యంగా జనాలకి మంచి ఆరోగ్యకరమైన చికెన్ ప్రొవైడ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫామ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫామ్ స్టార్ట్ చేసింది గత 2 months నుంచి. జనవరిలో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఒక 300 grams అయితే వెయిట్ వచ్చింది. అదే బ్రాయిలర్ చికెన్ తీసుకున్నట్లయితే 45 daysకి 2 kgs వెయిట్ అనేది రావడం ఉంటుంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది, అనారోగ్యానికి గురవుతున్నారు. బ్రాయిలర్ చికెన్లో ఉండే అమితమైన ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ వీటి వల్ల ఏంటంటే తినే జనాలు తీసుకునే కొద్దీ అనారోగ్యానికి బాగా గురవుతూ లేట్గా రిజల్ట్ ఉంటుంది. లేట్గా ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే కడక్నాథ్ చిక్స్ తీసుకుంటే 10 months పెంచడం వల్ల 1.5 kg నుంచి 2 kgs పెరగడం జరుగుతుంది. మనం ఏ కెమికల్ ఫీడ్, కంపెనీ ఫీడ్ ఏమయ్యో మన దగ్గర దొరికే నూకలు, సజ్జలు అలానే రాగులు ఇవి వేయడం వల్ల గ్రోత్ కూడా బాగా వస్తూ పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి. మా తల్లిదండ్రులు కానీ మా అన్న కానీ నాకు బాగా ప్రోత్సహించారు. నేను మా ఫ్రెండ్ ఇది కలిసి స్టార్ట్ చేసినప్పటికీ నాకు ఎవరు ప్రోత్సాహం ఇవ్వలేదు. ఫస్ట్ అందరూ వ్యతిరేకించినప్పటికీ మా వాళ్ళు నాకు అండగా ఉండి చదువు ఒకటే అవ్వదు, ఇవన్నీ కూడా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో నాకు ముందుగా చెప్పారు. చదువుని నెగ్లెక్ట్ చేయకు, చదువుతో పాటు ఇవన్నీ కూడా చేస్తే తప్పులేదని చెప్పి నన్ను గైడ్ చేసి నన్ను ముందుకు సాగేలా చేశారు. వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. మా అన్న లాక్డౌన్లో 2 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, నువ్వు ఇది స్టార్ట్ చేయి నేను చూసుకుంటా నేను చెప్పి ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ తానే చూసుకుంటూ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతా వాటి బాగోగులు, వాటికి మెడిసిన్ అవన్నీ చూస్తూ అతను బాగా కేర్ తీసుకున్న వల్ల ఇది సాధ్యపడిందండి. మా వాళ్ళందరూ, మా నాన్న కానీ మా తాత కానీ అందరూ వ్యవసాయంలో మెలిగిన వాళ్ళే. సో నేను వ్యవసాయం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక సంకల్పం ఉండేది. నేను ఒక జాబ్ వచ్చినప్పటికీ ఒక 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇలా ఆర్గానిక్గా పంటలు పండించి జనాలకి సప్లై చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుకుంటాను. దాని గురించి ఇప్పటి నుంచి అడుగులు వేస్తూ హెచ్ఎంటీవీ నాలుతల్లి అలానే యూట్యూబ్లో చాలా ప్రోగ్రాంలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఫామ్ పెట్టడం స్టార్ట్ చేశాము. ఈ ఫామ్ పెట్టినప్పటి నుంచి అతను నేను అందరం మెడిసిన్ అంటే చెప్పాను కదండి, తెల్లగడ్డలు, తులసాకు, మొత్తం ఆర్గానిక్ అండి. తెల్లగడ్డలు, తులసాకు, వేపాకు వీటితో జ్యూస్ చేసి వీక్లీ వన్స్ పిల్లలకి అంటే సండేస్ టైంలో నేను కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సండేస్ టైంలో ఖాళీ చూసుకొని ఇవే తాగిపించడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మళ్ళీ వీటికి మించి పుచ్చకాయలు బయట నుంచి మార్కెట్ నుంచి తెప్పించి ప్రత్యేకంగా వాటికి వేయడం వల్ల, వాటికి శ్రద్ధ చూపించడం వల్ల బాగా గ్రోత్ వచ్చాయండి. పుచ్చకాయల వల్ల ఏంటంటే వాటిలో ఉండే జ్యూస్ తాగిన వల్ల పిల్లలు నీరసంగా లేకుండా బాగా యాక్టివ్గా తిరుగుతా బాగా ఉన్నాయండి. ఈ ప్లాంట్ని ఇలానే డెవలప్ చేసి ఇంకా వేరే రకరకాలైన చిక్స్ తెచ్చి పెంచాలని, అది కూడా జనాలకు ఆరోగ్యం కలిగించే చిక్సే పెంచుతాను. చూసారుగా, ఇది ఈ రోజు నేలతల్లి కార్యక్రమం. మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి నేలతల్లి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.